మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మే మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది చూసే ముందు మేజర్ ఈవెంట్స్ మేలో మనకు చూస్తే కనుక 15 మహాశివరాత్రి ఉంది. సో అలాగే 25 రోహిణీ కార్తె, తెలుసుగా రోహిణీ కార్తెకి ఎండలు ఎలా ఉంటాయి అనేది. సో 25 నుంచి రోహిణీ కార్తె స్టార్ట్ అవుతుంది మనకి మే 25 నుంచి. సో అలాగే ఈ నెల మనం చూసినట్టయితే కనుక మే మాసం 4 మాస గ్రహాలు కూడా స్థాన మార్పులు జరుగుతూ ఉన్నాయి. మే 11 వరకు కుజుడు ఆయన మీన రాశిలో శనితో యుతి చెంది ఉన్నారు. మే 11 నుంచి ఆయన స్వక్షేత్రమైన మేషరాశిలోకి వస్తున్నారు. రవి కూడా మే 15 వరకు ఉచ్చులో ఉంటారు. ఆ తర్వాత రవి కూడా వృషభ రాశిలోకి సంచారం చేస్తూ ఉన్నారు. మే 15 వరకు మిథున రాశిలో ఇక్కడ వృషభ రాశిలో స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు మే 15 నుంచి మళ్ళీ మిథున రాశికి మారుతూ ఉన్నారు. అలాగే మే 15న వృషభంలో బుధుడి యొక్క సంచారం కూడా మారుతూ ఉంది. ఆయన అంతకు ముందు వరకు కూడా మేష రాశిలో ఉంటూ ఉన్నారు. మే 15 నుంచి బుధుడు కూడా వృషభ రాశిలోకి మారుతూ ఉన్నారు. కుజ, రవి, శుక్ర, బుధులు మాసగ్రహాలు 4 కూడా, అంటే మే మాసంలో 3-4 వారాలు చాలా చేంజెస్ని తీసుకురాబోతున్నాయి అన్ని రాశుల వాళ్ళకి అనేది మాత్రం మనకు అర్థమవుతూ ఉంది మాసగ్రహాల మార్పు వల్ల. సో అలాగే శని మీన రాశిలో ఆయన గోచారంలో ఉంటూ ఉన్నారు. రాహు కూడా కుంభరాశిలో లాంగ్ రన్గా గోచారంలో ఉంటూ ఉన్నారు. కేతువు కూడా లాంగ్ రన్గా సింహరాశిలో ఆయన గోచారంలో ఉన్నారు. గురు భగవానుడు కూడా మిథున రాశిలో గోచారంలో ఉన్నారు. 4 మేజర్ ప్లానెట్స్ శని, రాహు, గురు, కేతువుల యొక్క పొజిషన్ ఈ విధంగా. మాసగ్రహాలు అయితే ఇక్కడ మే 15 నుంచి కూడా అన్ని గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి. సో ఈ విధమైన ప్రభావం ఈ గ్రహాల గోచారం ఈ మే మాసంలో ద్వాదశ రాశుల వారి మీద అటు ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, సంతాన పరంగా కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతుంది అనేది మనం చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వారికి యోగిస్తున్న గ్రహాలు ఈ మే మాసంలో తృతీయంలో కుజుడు, అదేవిధంగా తృతీయంలో రవి, ఇంకా చతుర్థంలో బుధుడు, పంచమంలో గురుడు, పంచమంలో శుక్రుడు, మొత్తంగా ఈ రాశి వాళ్ళకి ఇలా ఒక 5 గ్రహాల వరకు యోగిస్తూ ఉన్నాయి. కుంభరాశికి రాశ్యాధిపతి అయిన శని యొక్క సంచారం, ఏలినాటి శని ఇక్కడ వీళ్ళకి లాస్ట్ ఫేజ్లో ఉంటాం. ధన, కుటుంబ, వాక్స్థానంలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో దానికి తగ్గట్టుగా కుజుడు కూడా ఇప్పుడు మే 11 వరకు కూడా శనితో కంజెక్ట్ అయ్యి సెకండ్ హౌస్లో ఉంటూ ఉన్నారు. ఏదైనా సరే కుజ శనుల యొక్క ఈ యొక్క కాంబినేషన్ జనరల్లీ అది శత్రు కాంబినేషన్ కాబట్టి కొంచెం గ్రహ యుద్ధం అనేది శని కుజులకు ఉండటం వల్ల దీని ప్రభావం కుటుంబం మీద, కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కుటుంబంలోని వ్యక్తులు తీసుకునే డెసిషన్స్ మీద కావచ్చు, అలాగే ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్, మనం తీసుకునే ఫుడ్ విషయంలో కావచ్చు, కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చే టైం కూడా యాక్చువల్గా. సో కాబట్టి ఫుడ్, ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ విషయంలో కానీ, అలాగే కుజశనులు శని ఇంకా మొండితనంగా ఉంటాడు, ఎంత మాట వస్తే అంత మాట. అలాగే కుజుడు ఇంకా అగ్రెసివ్నెస్. సో ఇలాంటి మొండి ప్లానెట్తో అగ్రెసివ్ ప్లానెట్ కుజుడు కలిసి వాక్ స్థానంలో ఉండటం వల్ల సమ్టైమ్స్ కొన్నిసార్లు మీరేనా మాట్లాడింది అన్నట్టు కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఎందుకంటే శని కుజుల యొక్క కాంబినేషన్ అలాంటి ఇంపల్సివ్ స్పీచ్ని కూడా ఇస్తుంది. అలాగే ఈ రెండు కూడా ఆర్థికపరమైన విషయాల పట్ల, ఫైనాన్షియల్ విషయాల్లో మొదటి 11 రోజులు కూడా శని కుజుల యొక్క యుతి జరుగుతుంది కాబట్టి ఆర్థిక పరంగా కూడా ర్యాష్ స్పెండింగు, ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. కుటుంబంలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ రాకుండా ఈ కుజశనుల యొక్క యుతి వల్ల కోపావేశాలతో హీట్ అండ్ హాట్గా
కుటుంబ స్థానాన్ని చూడకుండా ఉంచుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ కుజుడు వీళ్ళకి మే 11 నుంచి తృతీయ స్థానంలోకి వెళ్తూ ఉన్నారు. ఆల్రెడీ రవి కూడా వీళ్ళకి తృతీయంలో మే 15 వరకు ఉంటారు. సో రవి తృతీయ స్థానంలో పరాక్రమ స్థానంలో ఉండటం, రవి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి జనరల్గానే బాగానే ఇక్కడ కలిసి వస్తుంది. రవి పరాక్రమ స్థానంలో ఇక్కడ వీళ్ళకి గోచారంలో ఉండటం వల్ల చాలా వరకు మంచి ప్లస్గానే మనం చెప్పాలి. ఎందుకంటే మే 15 వరకు రవి తృతీయ స్థాన సంచారం మీకు చాలా ఎఫర్ట్ పెట్టి కృషి చేసి కష్టపడి చేయాల్సిన అనేకమైన పనులని వాటిలో కష్టాలు తగ్గించి మీకు చాలా వరకు కూడా వెరీ ఈజీగా మీరు అనుకున్న పనిని చేసి మీరు చేయగలిగేటట్టు కూడా రవి చక్కగా మీకు అంత మంచి స్కోప్ ఇస్తాడు. పైగా 3, 6, 11 లాంటి ఇలాంటి పాపస్థానంలో రవి లాంటి ఒక పాపగ్రహం కూడా చాలా బాగా యోగిస్తాడు. మే 11 నుంచి కుజుడు కూడా తృతీయంలోకి వస్తాడు. అది ఆయన ఓన్ హౌస్. పైగా పరాక్రమ స్థానంలోకి పరాక్రమ స్థానాధిపతి తృతీయ స్థానంలోకి రావటం ఇక్కడ చాలా వరకు కూడా ఇక్కడ తృతీయ స్థానంలో పరాక్రమ స్థానంలోకి ఓన్ హౌస్లోకి వచ్చిన ఈ కుజుడు వల్ల డిఫీటింగ్ యువర్ ఎనిమీస్, శత్రు విజయాన్ని మీరు పొందే విధంగా, శత్రువుల పైన పైచేయి సాధించే విధంగా చాలా వరకు ఇక కుజుడికి సంబంధించిన విషయాల్లో తృతీయ స్థానంలో అటు ఆరోగ్యాన్ని, అటు ఆరోగ్యపరంగా హెల్త్ అండ్ వెల్త్, ఆరోగ్యపరంగా వెల్త్ పరంగా మీరు తీసుకునే, అంటే నేను చేయలేని పని అంటూ లేదు, నాకంత అంటే ఈ వర్క్ని తీసుకోవడంలో నాకు పెద్ద భయం ఏం లేదు అన్నట్టుగా ఎవ్రీ పని మీరు ఇనిషియేటివ్గా చక్కగా అలవోగ్గా మీరు తీసుకోవటం అనేది ఇక్కడ మనం గమనించదగిన విషయం. తృతీయంలో కుజుడు వల్ల 11వ తారీఖు నుంచి కూడా కుజుడు తృతీయ స్థాన సంచారంలో ఈ మంచి బెనిఫిట్ని మీకు కలుగజేసే ఆస్కారాలు ఉన్నాయి. తద్వారా వర్క్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా చక్కగా మీరు ఇంకా ముందుకు సాగే ఆస్కారాలు బాగుంటాయి. ఇక రవి మే 15 తర్వాత ఆయన అర్ధాష్టమంలోకి వెళ్తున్నారు. రవి అర్ధాష్టమ స్థానం సంచారం ఇది కొంచెం ఎఫెక్టివ్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఎందుకంటే 4th house ఈజ్ యువర్ ఇన్నర్ పీస్, సన్ ఈజ్ బర్న్, సన్ ఈజ్ ఫ్లేమ్, సన్ ఈజ్ వెరీ హాట్ ప్లానెట్, డ్రై ప్లానెట్. ఎప్పుడైతే 4th హౌస్లోకి వస్తారో కొన్ని వ్యాపారపరమైన విషయాలు రీత్యా కావచ్చు, కొన్ని కుటుంబపరమైన విషయాల రీత్యా వస్తున్న కొన్ని డిస్టర్బెన్సెస్ రీత్యా కావచ్చు, మ్యారిటల్ లైఫ్ రీత్యా వస్తున్న కొన్ని సిచ్యువేషన్స్ రీత్యా, మానసిక ప్రశాంతతకి సంబంధించి కావచ్చు, ఇలా సమ్ రెస్పాన్సిబిలిటీస్ రీత్యా వస్తున్న కొన్ని ఒడిదొడుకుల వల్ల మీ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో ఈ డిస్టర్బెన్స్ వల్ల మాత్రమే కొంతవరకు అర్ధాష్టమ రవి దోషం వల్ల యూ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషన్ అండ్ యువర్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డొమెస్టికల్గా మీకు ఎదురవుతున్న అనేకమైన సిచ్యువేషన్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే గురు శుక్రులు ఇద్దరు కూడా చక్కగా పంచమ స్థానంలో ఉంటున్నారు మే 15 నుంచి. అంటే మే 15 ముందు వరకు కూడా శుక్రుడు చతుర్థంలో ఉంటున్నారు. చక్కగా శుక్రుడు మే 15 వరకు చతుర్థ స్థానంలో ఓన్ హౌస్లో యోగకారకుడు ఉండటం వల్ల పేరెంట్ సపోర్టు, మంచి కంఫర్ట్స్, వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం, డెఫినెట్గా సమ్ ప్లెజెంట్ యువర్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్, గృహ పరిస్థితులకు సంబంధించి మంచి ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ని మే 15 వరకు శుక్రుడు ఇస్తాడు. మే 15 తర్వాత ఆయన పంచమంలోకి వెళ్తాడు, అక్కడ రవి వస్తారు. సో రవి రావటం వల్ల ఏర్పడుతుంది అనమాట. సో అయినా కూడా శుక్రుడు పంచమ స్థానంలోకి వెళ్ళడం, గురువు గారితో ఈతి కట్టడం, గురు శుక్రులు ఇద్దరు పంచమ స్థానంలో ఉండటం, జనరల్గా శుక్రుడు బాగా యోగిస్తారు పంచమ స్థానంలో, గురుడు బాగా యోగిస్తారు. సో సంతానపరమైన విషయాల్లో ఇక్కడ చాలా వరకు కూడా సంతాన సాఫల్యతకి సంబంధించి కావచ్చు, లవ్ అండ్ ఎఫెక్షన్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కావచ్చు, సమ్ ఎంటర్టైన్మెంట్గా మీరు ఫీల్ అవ్వడానికి కావచ్చు. జూపిటర్ ఇస్తే ఎక్స్పాన్షన్ ప్లానెట్, ఒక ఎక్స్పాన్షన్ ప్లానెట్ శుక్రుడు ఇంత మంచి శుభగ్రహం కలవడం పంచమ స్థానంలో తప్పకుండా ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ టైం. మీకు లవ్ అండ్ ఎఫెక్షన్ కలిగిన వాళ్ళతో, మీకు ఇష్టమైన వాళ్ళతో మీరు స్పెండ్ చేయడానికి చాలా వరకు కూడా శుక్రుడు కూడా మే 15 నుంచి యోగిస్తూ ఉన్నాడు. సో ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి ఏంటి, రాశిలో రాహు ఉన్నారు, ఆల్రెడీ సప్తమంలో కేతు ఉన్నారు. సో ఇక్కడ సమ్ టైమ్స్ మీ క్లోజ్ రిలేషన్స్లోనో, మీకు చాలా దగ్గరైన వాళ్ళతోనో ఈ కేతువు కొంత డిటాచ్మెంట్ ఫీలింగ్స్ని, సపరేషన్ ఫీలింగ్స్ని ఇస్తూ ఉంటాడు. అది వ్యాపారంలో పార్ట్నర్తోనో, ఒక్కొక్కసారి వైవాహిక జీవితంలో మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్తోనో, భార్యాభర్తల మధ్య ఈ కేతు వల్ల సమ్ డిటాచ్మెంట్స్ ఫీలింగ్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో ఒకటి ప్రతి శనివారం, మంగళవారం జంటనాగులు ఉన్న చోట చక్కగా పాలాభిషేకం చేస్తూ ఉండడం చాలా మంచిది. శని కుజులు మీకు ద్వితీయ స్థానంలో ఉన్నారు, ఫస్ట్ ఏళ్ళనాటి శని ఎండింగ్లో ఉన్నారు కాబట్టి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, వాక్ స్థానంలోనే ఉన్న శనికి నీలాంజన సమాభాసం చదువుకోవటం. అలాగే కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా వాక్ స్థానంలో ఉండి శనితో ఉన్నారు కాబట్టి కేజుంపావు, కందులు, ఒక రెడ్ క్లాత్,
మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుని దానం ఇవ్వడం చాలా మంచిది. చక్కగా ధరణీ గర్భ సంభూతం చదువుకోవడం మంచిది. మే 15 నుంచి రవి చతుర్థ స్థానంలోకి వెళ్తున్నారు కాబట్టి జపా కుసుమ సంకాస రవికి చదువుకోవడం మంచిది. సో ఇలా ఈ గ్రహాలు శని కుజుల వల్ల ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో సమ్ అగ్రెషన్స్, కోపావేశాలు ఎప్పుడు ఉండొచ్చు, ర్యాష్ స్పెండింగ్ ఎప్పుడు ఉండొచ్చు. అర్ధాష్టమంలోకి వచ్చిన రవి వల్ల కొంత మీకు ఇందాక మేము చెప్పిన డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చే ఎన్ఆర్పీస్ ఎప్పుడు డౌన్ అవ్వచ్చు. గురు శుక్రుల కలయిక మీకు లవ్ అండ్ ఎఫెక్షన్ని పెంచే ఆస్కారాలు ఎప్పుడు ఉంటాయి. మే 11 నుంచి మారిన కుజుడి యొక్క సంచారం మీకు మంచి విల్ పవర్ని ఏ వీక్లో ఏ డేట్స్లో ఎక్కువ ఇవ్వచ్చు, పర్టికులర్ వీక్లో ఏ రెమెడీ చేస్తే ఇంకా బాగుంటుంది అనేది మీరు వీక్లీ ఫాలో అవుతే ఇంకా బాగా తెలుసు. అది వీక్లీ కూడా ఫాలో అయితే ఇంకా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.